బా మన మహానటి మళ్ళా స్టార్ట్ చేసింది డ్రామా అని అంటానని మీరు అనుకుంటున్నారా? సారీ గాయ్స్, నేనైతే అస్సలకే అన్నమాట. సో ఎందుకంటే చాలా బాధ అనిపించింది. తనుజ ఏంటంటే అసలు ఫైనల్లీ తను ఈ వీక్ కెప్టెన్ అవుతుందని అసలు నేను పక్కాగా 100% డామ్ షూర్ అనుకున్నాను. ఎందుకంటే అందరికీ అవకాశాలు ఉన్న వాళ్ళందరికీ మాక్సిమం కెప్టెన్లు అయిపోయారు. ఫస్ట్ నుండి ఇక్కడి వరకు వచ్చిన తనుజ ఒక్కతే కాలేదన్నమాట. సో రీతును పక్క పెట్టేస్తే మన తనుజ ఎక్కువ అటెన్షన్ సీకర్ కాబట్టి తనే కెప్టెన్ అవ్వాలి. సో నేను ఆల్రెడీ తనుజ కెప్టెన్ వీడియో కూడా చేశాను, ఎందుకంటే తనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ వీక్లో కెప్టెన్ కావడానికి. కానీ అసలు నేను పెద్ద షాక్ అనమాట. తనుజ కెప్టెన్సీ రేస్ నుండి దివ్య తీసేయడం ఏంటి అన్న ఫుల్ షాక్లోనే ఉన్నారు. మరి అసలు కెప్టెన్ ఎవరయ్యారని మీరు ఊహిస్తేనే అసలు వామ్మో ఏంద్ర నాయన మళ్ళీనా అనుకుంటారనమాట. నిజంగా నాకు కూడా చాలా పాపం అనిపించింది తనుజ ఏడుస్తుంటే. మీ ప్రోమోస్ కూడా చూసుండొచ్చు మీరు, అలాగే ఉంటుంది అనమాట. చాలా బాధ అనిపించింది. సో ఎంత హేటర్స్ అయినా అసలు తన బాధ చూస్తే అందరికి బాధ అనిపించాల్సిందే. ఎందుకంటే పాపం తను ఇక్కడి వరకు మాక్సిమం ఫస్ట్ నుండి ఇప్పటి వరకు 5 times 4 times తను కెప్టెన్సీ రేస్ అంటే కెప్టెన్ అంచుల దాకా అక్కడ దాకా వెళ్ళి డ్రాప్ అవ్వడం నిజంగా బాధ అనిపించింది. అరే ఈసారి అయిపోతుందిరా, ఇక తనుజ ఫ్యాన్స్ అందరికి పండగేరా, తనైతే కెప్టెన్ అయిపోతుందిరా అని నేను కూడా చాలా ఇగ్గర్లీ వెయిట్ చేశాను. నేను కూడా అనుకున్నాను తనే కెప్టెన్ అవుతుందని, కానీ అసలు ఫుల్ షాకింగ్ అనమాట. మరి అసలు కెప్టెన్ ఎవరయ్యారు? అసలు తనుజ కెప్టెన్సీ జారిపోవడానికి అక్కడ నుండి అసలు కెప్టెన్సీ బ్యాచ్ తనకి అందకపోవడానికి కొన్ని చిన్న రీజన్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి అయితే డీప్గా డిస్కస్ చేద్దాం. అండ్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన అసలు ఇమాన్యువల్ అసలు నామినేషన్స్లోకి రావట్లేదు అనమాట. సో ఇలా నామినేషన్స్లో రాకపోతే ఇక విన్నర్ కప్పు తీసుకోవడమే కాదు కదా, ఇక టాప్ 5 దాకా కూడా వెళ్ళడు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇమ్యూనిటీతో వెళ్తాడట్టుంది ఇక టాప్ 5కి, అంతే అనమాట. ఓన్లీ జనాల సపోర్ట్ అయితే టాప్ 5 వరకు వెళ్ళడు అనమాట ఇమాన్యువల్. సో దాని గురించి అయితే డీప్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది అసలు కెప్టెన్ ఎవరయ్యారు. సో టాస్క్ అయితే నచ్చిందనమాట. సో కెప్టెన్సీ కంటెండర్స్ అయితే 6 అయ్యారు. సో మీకు తెలిసిందే, భరణి గారు, సుమన్ గారు, దివ్య, తనుజ, రితు, ఇమాన్యువల్, ఈ 6 members అయితే ఉన్నారనమాట. సో మీరు అంటే ప్రోమోస్ కూడా ఇచ్చారు, ఒక ట్రైన్ ఉంటుంది. సో దాని నుండి గేమ్ అయితే కెప్టెన్సీ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ఈ గేమ్ అయితే సపోర్టింగ్ పెట్టరేమో అనుకున్నాను. సో ఇండివిజువల్గా గేమ్స్ పెడతారు, అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని కెప్టెన్ చేస్తారేమో అనుకున్నాను. కానీ మళ్ళా భుజాల పైన బరువు వేసినట్టే మళ్ళీ సపోర్టర్స్ అయితే తీసుకోవాలనేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో అందరూ నాకు సపోర్ట్ చేయండి అని అంటున్నారు. కానీ లిటరలీ గాయస్ నేనైతే తనుజకి బిగ్ ఫ్యాన్ అయిపోయాను. సో భరణి గారు తనుజ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సో నీకు ఏదన్నా అయితే నేను సపోర్ట్ చేస్తా, నువ్వు నాకు సపోర్ట్ చేయనేసి భరణి గారు అంటారనమాట. సో కానీ లిటరల్లీ అసలు తనుజ అక్కడ స్టాండ్ తీసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే సో మీరు ఫస్ట్ నుండి రితుకి ఒక మాట ఇచ్చారంట, ఎప్పుడైనా సపోర్ట్ చేస్తా అని. సో నాకు వద్దులేండి, రితుకి సపోర్ట్ చేయండి. సో సపోర్ట్ చేస్తే కొంచెం మీకు మనకి ఉన్న ఒపీనియన్ అన్న పోతుంది మీ మీద. సో తనకే సపోర్ట్ చేయండి అని అన్నదన్నమాట. సో మరి ఇది స్ట్రాటజీ అనుకోవాలో లేకపోతే అమ్మాయి మెంటాలిటీ అనుకోవాలో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆ పాయింట్లో నచ్చింది. ఓకే తను ఏమనుకుందంటే ఇక మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేస్తారులే, ఎలాగోలా రితుకి సపోర్ట్ చేస్తే తనకి ఆ ఒపీనియన్ పోతుంది, బ్యాడ్ ఒపీనియన్ అనుకున్నది. కానీ సో అట్లా ఇట్లా చూసుకున్నా మంచి మాట చెప్పింది అనేది అయితే నాకు అనిపించింది. సో తనుజ ఓకే నచ్చుతుంది గాయస్. సో మరీ అనుకోలేము కానీ సో తనుజ నాకు నిజంగా ఇష్టం, చూడడానికైనా సీరియల్స్ యాక్టర్స్ అయినా. సో తనుజ అంటే ఆల్ టైమ్ ఇష్టమే నాకు. కానీ ఏంటంటే సో బయాస్డ్ బిగ్ బాస్ చేస్తుంటే నాకు అదే నచ్చట్లేదు అనమాట. సో అందరికీ ఆపర్చునిటీస్ అనేది అందరికీ ఈక్వల్గా రావాలి. సో కానీ అక్కడ తనుజాకి ఇంకొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటే మిగిలిన వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుందో సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకే బయాస్డ్ అనిపిస్తుంది కాబట్టి అంత కోపం వస్తుంది అనమాట. ఇక కెప్టెన్సీ రేస్ గురించి మాట్లాడుకోవాలంటే సో ట్రైన్ ఇచ్చారు కదా. సో ఎవరైతే ఫస్ట్ పోయి అక్కడ బోగిలు ఉంటాయి కదా, సో అక్కడ సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకైతే ఈ కెప్టెన్సీ రేస్ నుండి ఒకళ్ళనైతే డిలీట్ చేయాలన్నమాట. సో ఒకళ్ళనైతే తొలగించాలి కొన్ని రీజన్స్ చెప్పేసి. ఫస్ట్ అయితే భరణి గారిని ఎలిమినేట్ చేసేస్తారు. ఇక భరణి గారు అంటారా, ఫస్ట్ మీరు స్ట్రాంగ్ ఎలాగో బయటకు వచ్చి చూసి వచ్చారు, సో ఇది అనేసి కొన్ని రీజన్స్ చెప్పేసి అయితే భరణి గారిని ఎలిమినేట్ చేస్తారు. నెక్స్ట్ సుమన్ గారిని తీసేస్తారు. సాయి ఒక అసలు మెలిక పెట్టాడనమాట. సో అట్లా నడుస్తుంది కెప్టెన్సీ అంతా. సో సాయి వచ్చేసి ఒకరిని ఎలిమినేట్ చేయాలన్నప్పుడు దివ్యాని ఎలిమినేట్ చేసేసరికి హౌస్ అంతా రచ్చ అయిందనమాట. సో తను చేసిన మూవ్ చాలా మంచిది, చాలా బెస్ట్ మూవే అని నేను అయితే చెప్తాను. ఎందుకంటే
ఆల్రెడీ దివ్య కెప్టెన్ అయింది. సో ఈ వీక్ లోనే కెప్టెన్ అయింది. సో దివ్యాని తీసేస్తే మంచి మూవే, కానీ దివ్య అయితే దీనికి గోల చేస్తుంది అనమాట. అరే నువ్వు చూసుకోలేదు, మొత్తం నువ్వు కెప్టెన్ అవ్వడానికి కూడా కారణం ఒక అడుగు సాయి. ఎందుకంటే తనుజాకి అక్కడ చెప్పి కూడా నీకోసం వచ్చి మరి స్టాండ్ తీసుకున్నాడంటే ఓకే అనుకోని నువ్వు అనుకోవాలి. సో సాయి నువ్వు ఈ వీక్ లో కెప్టెన్ అవ్వడానికి సాయి చేసిన పని కూడా ఉంది. సో దాన్ని నువ్వు రికగ్నైజ్ చేయకుండా ఈ వీక్ లో కెప్టెన్సీ తీసేశారని అరవడం నాకైతే అది నచ్చలేదు. సో ఈ పాయింట్ లో ఎంతమంది మీరు కూడా దివ్యాది తప్పు అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో కామెంట్ ఆన్ లెట్ మీ నో, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది మీ ఒపీనియన్ ఏంటో. నాకైతే కరెక్ట్ అనిపించలేదు భయ్య. సో అలా మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఈ వీక్ లోనే కెప్టెన్ అయింది కాబట్టి మళ్ళీ ఈ వీక్ లో ఉండడం ఎందుకు, పెద్ద తలకాయ నొప్పి అనేసి తను డిలీట్ చేయడమే మంచిది అనిపించింది అనేది అయితే నా ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ ఆన్ లెట్ మీ నో. అండ్ నెక్స్ట్ ముగ్గురు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఇక లాస్ట్ ఫైనల్ గా ఉన్నది రితు, తనుజ, ఇమాన్యుయల్, ఈ ముగ్గురు ఉన్నారనమాట. సో వీళ్ళ కోసం బిగ్ బాస్ అప్పటికే అనౌన్స్మెంట్ ఇచ్చారు ఏంటంటే కంటెండర్షిప్ నుండి ఇప్పుడు కంటెండర్ టాస్క్ నుండి ఎవరైతే తొలగించబడ్డారో సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో మిగిలిన వాళ్ళు ఆల్రెడీ ముగ్గురు అయితే ఎలిమినేట్ అయ్యారు కదా, సో వాళ్ళు కూడా అందరూ కలిపేసి అయితే ఈ టాస్క్లో ఉండాలి అని చెప్పారనమాట. సో ఇక చూస్తే మనకి ప్రోమోలో చూసినా అర్థమవుతుంది. సో దివ్య అయితే కూర్చోడానికి మెయిన్ కారణం అక్కడ కళ్యాణ్ ఓకే నువ్వు కూర్చో అని తను అక్కడ కూర్చోబెట్టాలి, లేకపోతే అసలు కళ్యాణ్ తనకి ఇచ్చేవాడే కాదనమాట సీటు. తను ఎందుకు ఇచ్చాడు, తన నమ్మకంతో తనుజాని తీసేయద్దు అనేసి అయితే దివ్యకి ఇచ్చాడు, కానీ అక్కడ మోసం జరిగింది. దివ్య అయితే అసలు తనుజాని తీసేయడం నిజంగా అన్ఫేర్ అనిపించింది. ఆల్రెడీ అక్కడ కెప్టెన్ అయిన ఇమాన్యుయల్ ఉన్నాడు. సో ఆమె ఇమాన్యుయల్ని నువ్వు తీసేయాలి కదా. సో ఫెయిర్గా రితుకి తనుజకి గేమ్ అనేది పెట్టాలి. సో ఇక్కడ ఇమాన్యుయల్ ఎందుకు ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి తను తీసేస్తే అయిపోయింది కదా. తన పాయింట్లో ఆలోచిస్తే అక్కడ లాస్ట్ వీక్ అంటే తను కెప్టెన్ అయ్యేటప్పుడు తనుజ అంత క్లోజ్ అయినా కూడా ఇక్కడ దివ్యకి సపోర్ట్ ఇచ్చేసరికి అంత గట్టిగా నిలబడేసరికి ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేయాలని అనుకుంది దివ్య. సో అక్కడ ఇది పాయింట్ అనమాట. కానీ ఇద్దరికి ఫెయిర్ ఇవ్వాలి కాబట్టి తనుజాని తీసేయకుండా రితుని తీసేసి ఉంటే బాగుండేదని అనిపించింది. సో మరి నీకు ఎలాగో ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేయాలని ఉంది, మరి తనుజాని ఎందుకు తీసేసావు, కానీ పర్సనల్ గర్జ్ వల్ల నువ్వు తీసేసావు అని తనుజ అన్నది. సో నాకు కూడా అదే అనిపించింది. అక్కడ రితు ఉంది కదా, సరే రితుని తీసేయచ్చు కదా, ఓన్లీ తనుజాని ఎందుకు టార్గెట్ చేసింది. భరణి గారి విషయంలో ఇట్లా అలా పాయింట్స్ తీస్తుంది. అండ్ నామినేషన్స్ లో మీరు చూసినా కూడా బిగ్ ఫైరే జరిగింది అనమాట వీళ్ళిద్దరిలో. సో అందుకే తనుజాని తీసేసింది అనమాట. చాలా తెలివిగా ఆలోచించింది, కానీ తిక్కలాగా చేసింది నిజంగా దివ్య. అక్కడ కెప్టెన్ అయినా అసలు ఆల్రెడీ కెప్టెన్ అయినా ఇమాన్యుయల్ ఉన్నాడు, నువ్వు తీసేస్తే ఇమాన్యుయల్ తీసేయాలి, లేకపోతే నువ్వు ఓకే సపోర్ట్ చేస్తుంది ఇమాన్యుయల్కి కాబట్టి సో రీతుని తీసేయాలి. తనుజ పాపం ఏం చేసిందని నువ్వు తనుజని తీసేసింది అనేది నాకు అర్థం కావట్లేదు. సో గైస్ మీరు కూడా చెప్పండి, దివ్య ఇక్కడ అసలు కొంచెం కూడా సెన్స్ లేకుండా పనిచేసింది అనేది నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కూడా కామెంట్ ఆన్ లెట్ మీ నో. తనుజని తీసేయంలోనే అక్కడంతా ఫుల్ డ్రామా అయిపోయింది, మొత్తం తనుజ ఏడ్చింది. అదంతా ఇక లైవ్లో చూస్తే మనకైతే నిజంగా దిమ్మ తిరుగుతుంది అనమాట. సో అంతగానే ఏడ్చావా తల్లి అనేది మీకు కూడా అనిపిస్తుంది. సో నాకు కూడా అదే అనిపించింది. పాపం ఇచ్చేయండి రా, ఎందుకురా ఇంత ఏడిపిస్తారు అమ్మాయిని అన్నట్టయితే అనిపించింది అనమాట ప్రతి ఒక్కరికి. ఇక నో ఛాన్స్, ఇక నెక్స్ట్ వీక్ అవుతావులే తనుజ, నో ప్రాబ్లం, నువ్వు ఖచ్చితంగా ఇక నెక్స్ట్ వీక్లో అన్న కెప్టెన్ అవుతావు చూడు, నీకు ఏం కాదు, నీ ఫ్యాన్స్ ఉన్నారు అనేది అయితే అనిపిస్తుంది. కొంచెం డ్రామా తగ్గించుకుంటే బాగుండేది అనిపించింది. సో నువ్వు చాలా స్ట్రాంగ్ అనేది నువ్వు అనుకుంటావు, సో అందరు కూడా అదే అనుకోవాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఎదుర్కొని బ్రేవ్ గల్లాగా ఉండాలి. కానీ సో ఏడవడం ఇలాంటివి అయితే డ్రామాలు పెట్టుకోకపోతే ఇంకొంచెం ఫ్యాన్స్ పెరుగుతారు, నీకు ఇంకొంతమంది ఇష్టపడతారు అనేది నా ఒపీనియన్. ఇక లాస్ట్ కి రితు అండ్ ఇమాన్యుయల్ ఉన్నారనమాట. సో మరి కెప్టెన్ ఎవరయ్యారు, మరి రితు ఇమాన్యుయల్ ఉన్నారు, మరి కెప్టెన్ ఎవరయ్యారు అనేది ఫుల్గా అసలు పెద్ద షాకింగ్ అనమాట అందరికి కూడా. అసలు సో వీళ్ళు అవుతారా కెప్టెన్ అని కూడా ఉండదన్నమాట. సో వాళ్ళైతే కెప్టెన్ అయ్యారు. అదేంటంటే ఇప్పుడు రితుకి ఇమాన్యుయల్ కు లాస్ట్కి ఇద్దరికి మిగులుతారనమాట. సో ఇద్దరు మిగిలినప్పుడు వీళ్ళిద్దరికైతే ఒక టాస్క్ పెడతారు. ఇక ఏదన్నా టాస్క్ పెడితే ఎవరు ఆడేది బాగా గెలిచేది ఎవరు, ఇమాన్యుయలే కాబట్టి సో మళ్ళీ ఇమాన్యుయల్ అయితే మళ్ళీ ఇంకో టాస్క్ గెలిచేసి మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఓకే నువ్వు కెప్టెన్ అయ్యావు భయ్య, మరి నామినేషన్ సంగతి ఏంటి అది మాట్లాడాలి మెయిన్గా మనం. నువ్వు కెప్టెన్ అవుతావా, కెప్టెన్ అయితే ఏమి నీకు బిరుదులు ఇవ్వరు, సో డైరెక్ట్గా టాప్ 5లో వేసేస్తాం, టాప్ 2లో వేసేస్తాం అని ఎవరు చెప్పరు. అసలు నీ కెప్టెన్సీ ఎందుకు, ఎన్ని రోజులు ఇమ్యూనిటీతో అలా బూస్ట్ అవ్వుకుంటూ వెళ్తావు, ఎన్ని రోజులు ఇంకా సేఫ్ ఆడతావు అనేది అయితే నాకు అనిపించింది. సో అవ్వాలి, ఇప్పుడు కెప్టెన్ అవ్వాలి, కానీ నువ్వు నామినేషన్స్లో ఉండాలి. కెప్టెన్ అవ్వాలంటే అది బాగుంటుంది గేమ్. ఇక నామినేషన్స్లో నేను రాను, ఇక డైరెక్ట్గా నేను ఇమ్యూనిటీతోనే బయటకు వెళ్ళిపోతాను, ఇమ్యూనిటీతోనే ఇక టాప్ 5లో కూర్చుంటాను, ఇమ్యూనిటీతోనే నేను కప్ గెలుస్తానంటే ఇక్కడ అస్సలు నడవదు అనమాట. సో నువ్వు ఖచ్చితంగా నామినేషన్స్లోకి వస్తేనే
నెక్స్ట్ మూవ్ అనేది బాగా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అయినా నీకు సపోర్ట్ చేసే వాళ్ళకైనా కూడా ఇంకొంచెం గట్టిగా బలంగా ఉంటుంది అనమాట నువ్వు, ఎందుకంటే నామినేషన్స్లో వస్తేనే. కానీ నామినేషన్స్లో రాకుండా నువ్వు ఉండే మాత్రం నిజంగా ఆ కప్పు గెలవడం అయితే నీకు అసాధ్యం అనేది అయితే నాకు అనిపించింది. సో మీకేమనిపించింది గైస్? మరి ఇంకా ఎన్ని రోజులు ఇమాన్యుయల్ ఇంకా నామినేషన్స్లో రాకుండా ఎందుకున్నాడు? ఎవరికైనా చెప్పైనా వేయించుకోవయ్యా, నువ్వైతే ఖచ్చితంగా నామినేట్ కావాలి, నామినేషన్స్లో రావాలి, అప్పుడైతేనే నీకు స్ట్రాంగ్ అనేది ఉంటుంది అనమాట. సో అది గట్టిగా ఉంటుంది, ఏదైనా కూడా నీకు బేస్ అనేది గట్టిగా వస్తుంది. నామినేషన్స్లో ఉండి స్ట్రాంగ్గా ఉండి నిలబడి బయటకు వస్తేనే అది స్ట్రాంగ్ అన్నట్టు. లోపల ఉత్తులాగా అటు ఇటు తిరిగితే మాత్రం అదైతే స్ట్రాంగ్ కాదు. సో నేను కోరుకునేది ఏంటంటే ఇమాన్యుయల్ ఖచ్చితంగా నామినేషన్స్లోకి రావాలి, ఆడాలి, గెలవాలి అనేది అయితే నా ఒపీనియన్ అనమాట. ఇక ఇవాళ అయితే ప్రొమోస్లో చూసుకుంటే మీకు అదే కనపడుతుంది. ఇక అంత డ్రామా అండ్ ఇమాన్యుయల్ కెప్టెన్ అవుతాడు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓటింగ్స్ అయితే ఇవాళైతే క్లోజ్ అవబోతున్నాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు వేయండి. వాళ్ళైతే ఖచ్చితంగా మంచి వాళ్ళని, మంచి బెస్ట్ ఆడే వాళ్ళని హౌస్లో ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడ తనుజాది పాపం అనిపించింది, ఇక్కడ దివ్యాది అయితే చాలా రాంగ్ అనిపించింది. అండ్ ఇమాన్యుయల్ కూడా మళ్ళీ అడుక్కోవడం, నన్ను కెప్టెన్ చేయండి అని అనుకోవడం అదైతే నాకు నచ్చలేదు అనమాట. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పాను తనుజా చేస్తున్న మిస్టేక్స్ అసలు ఏంటి, కెప్టెన్ అంచుల దాకా పోయి రాకుండా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే, సో తనుజ ఏంటంటే సపోర్ట్ అడగదు. ఇక వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అన్న ధీమాలో ఉంటుంది అనమాట. ఇది మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, అందుకే ఈ పాయింట్లోనే తనుజ అయితే కెప్టెన్ కావట్లేదు. సో వీళ్ళే చేసేస్తారు, నేనే కదా ఉన్నది, వీళ్ళే చేసేస్తారు కెప్టెన్ నన్ను, వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటారు. కానీ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవడానికి వచ్చారు అనేది అయితే నువ్వు ఆలోచించట్లేదు. ఇద్దరు గేమ్ ఆడుతున్నారు, వాళ్ళ సపోర్టర్స్ని పెంచుకుంటున్నారు. సో గేమ్లోనే నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు సపోర్టర్స్ని పెంచుకోవడం కాదు, గేమ్లోనే. సో అట్లా టాస్క్ ఇవ్వగానే నాకు సపోర్ట్ చేయండి అని అడిగినమో ఒక్కసారి కూడా అడగలేదన్నమాట తనుజ. ఏంటంటే ఇక ఓవర్ కాన్ఫిడెన్స్ అనే అనుకోవాలి. ఇక వాళ్ళు సపోర్ట్ చేస్తారు, నా వాళ్ళే వీళ్ళు అనుకుంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మన వాళ్ళే మనకే వెన్నుపోటు పొడుస్తారు అనడానికి నిదర్శనం నువ్వే అనమాట. సో చూసుకోవాలి, అందరినీ అడగాలి, అందరితో కలిసి ఆడాలి. సో మనమే విన్ కావాలన్నట్టు ఉంటే ఖచ్చితంగా నువ్వు కెప్టెన్ అవుతావు. సో ఖచ్చితంగా ఈ వీక్లో అయితే కెప్టెన్ అవుతావు, నెక్స్ట్ వీక్లో అయితే. సో దానికైతే ఇక నో ప్రాబ్లం అనేది అయితే నాకు అనిపించింది అనమాట. సో ఇక అదిగా ఇవాళ వీడియో వచ్చేసి, మరి మన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.